ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై మరీ ఎక్కువ డ్రైగా ఉండదండి, కొంచెం గ్రేవీగానే ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి బాగా కలుస్తుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి మీరు ఇలా చికెన్ ఫ్రై ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఇలానే చేసుకొని తింటారనమాట, అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. ఇప్పుడు ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే 4 లవంగాయలు, 1 స్టార్ ఫ్లవరు, 2 ఇలాచీ వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 3 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా రావాలని నేను ఇక్కడ 3 ఆనియన్స్ కట్ చేసి వేసానండి. మీకు కావాలంటే 2 ఆనియన్స్ వేసుకున్నా సరిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి, జస్ట్ 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టొమాటోలు ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టొమాటోలు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. టొమాటోలు ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ ఫ్రై అంత టేస్ట్గా వస్తుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల టొమాటోలు త్వరగా ఉడుకుతాయి. టొమాటోలు ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు ఈ చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ ముందుగానే వేసుకోవటం వల్ల చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత కొంచెం కరివేపాకు, 2-3 గ్రీన్ చిల్లీ ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఫ్రై ఇలా 50% ఉడికిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం కూడా ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం చికెన్ ఫ్రై గ్రేవీగా కావాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై మీకు ఇంకొంచెం డ్రైగా కావాలంటే ఇంకొక 5 నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకోవచ్చు. మాకైతే ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనిని మనం రైస్, చపాతీ, బిర్యానీ అన్నింటిలోకి తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.